ఇంకా డౌట్ ఉందండి. మేము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు? అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, గుడ్డు పెట్టే సిటీ, బంగారు బాతు గుడ్డు పెట్టే సిటీ ఎప్పుడు అవుతుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇంకోటి, అమరావతి పేరుతో, రాజధాని పేరుతో, రాజధానిలో జరిగే విచ్చలవిడి దోపిడీకి మేము వ్యతిరేకం అని చెప్తున్నామండి. సిఆర్డిఏ బిల్డింగ్ ఒకటి కట్టారు సార్ మొన్న. సిఆర్డిఏ బిల్డింగ్ చదరపడికి 11,003 రూపాయలు, వెరసి బిల్డింగ్ కాస్ట్ 338 కోట్లు. 4,500కి మించి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందా? మీరు ఏ బిల్డర్నైనా కనుక్కోండి హైదరాబాద్ లో. 4,500 పెడితే 5 స్టార్ ఫెసిలిటీస్తో, ఇటాలియన్ మార్బుల్తో మనం కట్టొచ్చు. కన్స్ట్రక్షన్ కి కాస్ట్ 4,500కి మించి అవ్వదు, కానీ వాళ్ళు 11,000 రూపాయలు సిఆర్డిఏ బిల్డింగ్. అదేవిధంగా మంత్రులు, హైకోర్టు జడ్జిల బంగ్లాకి 10,418 రూపాయలు, ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి 9,771 రూపాయలు, 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపాడికి 8,981. చిన్న బిల్డింగ్స్ అయితే 1,800 నుంచి 2,000 ఉంటుంది సార్. హై రేజ్ బిల్డింగ్కి వెళ్ళేసరికి నేను చెప్పినట్టుగా 4,500 అనేది హై అండ్ ప్రీమియం. ఒక విల్లా 10 కోట్లు అమ్మే విల్లాస్ కడతారండి హై రేజ్. వాటికి అయ్యే కాస్టే కన్స్ట్రక్షన్ 4,500. మరి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత వేరీ ఉంటే అసలే అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ, ఏం మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అదే డబ్బులు సంపాదిస్తుంది, అదే సృష్టిస్తుందని చెప్పారు సార్. నైస్, మంచిదే. ప్రజలు నమ్మారు, అమరావతి ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఓట్లు వేశారు, గెలిచారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు అమరావతి పేరుతో ఏడీబీ అండ్ ప్రపంచ బ్యాంక్, ఓల్డ్ బ్యాంక్ నుంచి కానీ, కేఎఫ్డబ్ల్యూ నుంచి కానీ, వీటన్నిటి దగ్గర నుంచి 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. రైటా రాంగా? తర్వాత అమరావతికి మరో 32,500 కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తున్నారు. అదే కాకుండా అమరావతికి మరో 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తున్నారు. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అయితే మరి ఇంత తప్పు ఎందుకు చేస్తున్నారు? సరే, చేసినప్పుడైనా ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారంటే కిలోమీటర్కి 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, ఒక్కొక్క చోట ఒక రకంగా. అంటే నేషనల్ హైవే ల్యాండ్ ఎక్వియేషన్ తో కలుపుకొని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారండి. 20 కోట్లకు మించదండి. దాంట్లోనే మొత్తం లైటింగ్ కూడా ఉంటుంది సార్, సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. 20 కోట్లకు మించదు. మరి ఇక్కడ 70 కోట్లు, 50 కోట్లు, ఒక చోట 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఏదైతే కిలోమీటర్కి ఇచ్చారు. మరి ఇదంతా దోపిడీ కదా. అసలే రాష్ట్రం ఒకవైపు ఇబ్బందుల్లో ఉంది, రెవెన్యూ డెఫిసిట్లో ఉంది అని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు. అప్పులు పుట్టట్లేదని వాళ్ళే మాట్లాడతారు.